సమస్యలు పగబట్టాయో దేవుడి పరీక్షో తెలియదు గాని ఆ నిరుపేద కుటుంబానికి పుట్టెడు కష్టాలు. ఓవైపు దారిద్ర్యం, మరోవైపు బిడ్డల వైకల్యం. అయినా జీవితానికి సవాల్ విసిరారు ఆ దంపతులు. విజువల్స్ లో చూసిన ఆ కుటుంబం తిరుపతి రైల్వే కాలనీలో నివాసముంటోంది. తండ్రి చలపతి, తల్లి రమాదేవి. 20 ఏళ్ల క్రితం వివాహమైన ఈ దంపతులకు 3 సంతానం. ఒక బాబు, 2 కుమార్తెలు. కొడుకు వెంకట నరేష్ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరాలని ఎదురుచూస్తున్నాడు. 2 అమ్మాయిల్లో పెద్దమ్మాయి అనూష ఇంటర్ సెకండ్ ఇయర్ కాగా, చిన్నమ్మాయి ప్రత్యూష 9వ తరగతి చదువుతోంది. చూడడానికి ముచ్చటగా కనిపిస్తున్న ఆ కుటుంబానికి ఆది నుంచి పుట్టెడు కష్టాలే. మగపిల్లాడు వెంకట నరేష్ బాల్యం నుండే వింత జబ్బుతో బాధపడుతుంటే, తక్కిన 2 ఆడపిల్లలు పుట్టు మూగా చెవుడు. గతంలో బాగానే బ్రతికిన చలపతి రమాదేవి దంపతుల్ని క్రమంగా పిల్లల పోషణ, ప్రత్యేకంగా పిల్లాడి ఆరోగ్య పరిస్థితి ఆర్థికంగా మానసికంగా కుంగదీసింది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారి వైకల్యం కష్టంగా కనిపించని ఆ తల్లిదండ్రులకు పిల్లలు పెరిగి పెద్దయ్యాక కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చదువులో బాగా రాణిస్తున్నారు పిల్లలు. టీటీడీ పుణ్యమా అని 2 ఆడపిల్లల్ని అలిపిరిలోని డెఫ్ అండ్ డమ్ స్కూల్లో చేర్పించడం వల్ల స్కూల్ దశ వరకు సమస్య లేకుండా గడిచిపోయింది ఆ తల్లిదండ్రులకు. అయితే స్కూల్ స్టేజ్ దాటడంతో ఆ దంపతులకు కష్టాలు ఎక్కువయ్యాయి. చేతికొచ్చిన కొడుకు మంచానికే పరిమితమవుతున్న పరిస్థితి చూసి తండ్రి కూడా మనోవేదనతో రోగిగా మారిపోయాడు. చిన్నప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాం. డిగ్రీకి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా ఎక్కువ దూరం నడిచే 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా నడవలేము. ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాటలు రావు. వాళ్ళు అలిపిరి దగ్గర హాస్టల్లో చదువుతూ ఉన్నారు. వాళ్ళకి బుక్స్కి చదువుకోవడానికి హెల్ప్ చేయాలని ఇంట్లో కూడా మా అమ్మ ఒకటే శారీస్ పెయింటింగ్ చేసి ఇల్లుని మమ్మల్ని పోషిస్తుంది. మా నాన్నకి చదివినాడు కానీ ఎక్కడ జాబ్ రాలేదు. నా వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చిన్న అకౌంట్స్ రాస్తూ ఇంట్లోనే ఉంటాడు. గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా లోన్ వచ్చి మా అమ్మకి షాప్ పెట్టుకోవడానికి హెల్ప్ చేయాలని. కుటుంబ పెద్ద నిస్సహాయుడు కావడంతో పోషణ భారమంతా భార్య రమాదేవిపై పడింది. టైలరింగ్, శారీ వర్క్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ తల్లికి పిల్లల చదువులు భారంగా మారింది. అయినా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుల్ని చేయాలని ఆశపడింది. అయితే ఆర్థిక స్తోమత లేకపోవడంతో పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం ఊతమివ్వాలని ప్రాధేయపడుతోంది.